ఇంటెలిజెన్స్ వర్గాలు పవన్ కళ్యాణ్ని నక్సలైట్లు మూసేస్తారు, దొరికితే చంద్రబాబు నాయుడు గారిని కూడా వేసేస్తారు అని హెచ్చరిస్తున్నాయి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఏం పాపం చేశారు? ఆ పాపాల చిట్టా ఏంటి అన్నదే ఈ వీడియో. అసలు పవన్ కళ్యాణ్ని ఎత్తుకుపోయి ఏం చేస్తారు నక్సలైట్లు, అది కూడా ఈ వీడియోలో చెప్తా. ముఖ్యంగా నక్సలైట్లు పవన్ కళ్యాణ్ని ఎందుకు తీసుకెళ్ళాలి, ఎందుకు మూసేయాలి అనుకుంటున్నారంటే, ఆయన పని ఆయన చూసుకోకుండా రాజకీయంలోకి వచ్చాడు. రోజుకు 1.5 కోటి రూపాయలు తీసుకుంటూ సినిమాలు చేసుకునే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పదవులకు ఆశపడి అబద్ధపు హామీలు చెప్పే చంద్రబాబు నాయుడిని నమ్మి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఎన్నో నేరాలు, కూటమి ప్రభుత్వంలో ఎన్నో నేరాలు జరుగుతుంటే కూడా వినుకొండలో మటన్ కొట్టినట్టు కొట్టి టీడీపీ సింహంరా అని వార్నింగ్ ఇస్తుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు పవన్ కళ్యాణ్. మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సూపర్ 6ని అమలు చేస్తామన్నారు. అమ్మకి వందనం, బిడ్డకి వందనం, ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 15,000, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, నిరుద్యోగ భృతి, తర్వాత సంపద సృష్టించడము, ఇలా కొన్ని పథకాలు చెప్పారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. దానికి కారణం ఏంటి అని అడిగితే డబ్బులు లేవు అని చెప్తున్నారు. 14 లక్షల కోట్లు జగన్ అప్పు చేశాడు అని చెప్పినప్పుడు అంత డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రంలో ఎలా హామీలు ఇద్దామనుకున్న హామీలు చేశారు వీళ్ళు? ఇదే మావోయిస్టుల ప్రశ్న. ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించి ఈవీఎంలతో గెలిచిన పవన్ కళ్యాణ్ని మూసేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు అని వినికిడి. నిఘా వర్గాలు భద్రతని పెంచాయి. ఈరోజు చూసుకుంటే వై కేటగిరీలో ఉన్న సెక్యూరిటీ కాస్త జెడ్ కేటగిరీకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్కి భారీ భద్రత, అంటే అక్టోపస్ కమాండోస్ అంటారు. వీళ్ళు 5 మందిని ఒకేసారి గొంతు కరికి చంపేయగలరు. ఇలాంటి సెక్యూరిటీ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు పెంచారు. పవన్ కళ్యాణ్ని బ్రతికించుకోవడం కోసం. ఒకవేళ కర్మగాలి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళిపోతే రాష్ట్రం అతలాకుతలమైపోతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రాజకీయ సంబంధించిన ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్సు సూసైడ్ చేసుకుంటారు. ఈ సూసైడ్ చేసుకునే బ్యాచ్ అంతా ఒక వర్గానికి చెందిన వాళ్ళే కావడంతో, ప్రజలే కావడంతో పవన్ కళ్యాణ్కి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నక్సల్స్కి ఉంటుంది. ఎందుకంటే ఈ సూసైడ్ చేసుకొని పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా జరిగితే, బస్సులు, ట్రైన్లు ఏదైనా పగలగొట్టి ధ్వంసం చేస్తే అది కూడా ప్రజల నష్టమే అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సేఫ్, ఏమీ కాదు. కానీ చేసిన తప్పు ఏమిటి నక్సలైట్ల దృష్టిలో అంటే, చంద్రబాబుని నమ్మి పూర్తిగా రాజకీయ వేశ్యగా మారిపోయాడు పవన్ కళ్యాణ్ అన్నదే మావోయిస్టుల ఉద్దేశం. కొంతమంది ఏమంటున్నారు, నిపుణులు ఏమంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్కి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తన సొంత డబ్బు కౌలు రైతులకు ఇచ్చి ప్రజలు, కౌలు రైతులు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ఎంతోమందికి సొంత డబ్బు ఇచ్చి ప్రాణభిక్ష పెట్టాడు. కాబట్టి ఏమీ కాదు అంటున్నారు. వెయిట్ అండ్ సీ.